యూట్యూబ్ లో రాకముందు ముందు ఏం చేసేవాడు నువ్వు? నేనా? ఇంత చిన్న విలేజ్ లో అంటే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి అనే ఐడియా అసలు ఎలా వచ్చిందని నీకు? నాకు ఎలాగొచ్చిందంటే చెప్తాను. 1వ తరగతో 2వ తరగతి అనుకుంటా నేను మానేశాను, చదువు మానేశాను. మా నాన్నగారు లేకపోతే మళ్ళా క్యారేజ్ మొయ్యాలి. మనకేమో గేదెలు కాసుకోవడమే తెలుసు, పక్కన క్యారేజ్లు మొయ్యాలంటే కష్టం కదా. క్యారేజ్ అట్టుకెళ్ళివని కాదు, ఆకలి విలువ కూడా బాగా తెలుసు నాకు. మొత్తం మా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ అంతే, ఒకళ్ళ దగ్గర పని చేయాలి, అలాగే బతకాలి అనుకుంటారు జీవితం. కానీ నేను అలా బతకూడదు అనుకున్నా. సబ్స్క్రైబర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నావు కదన్నా, స్టార్టింగ్ లో అమౌంట్ తీసుకున్నావు కదా, అలా అంటే ఎందుకు తీసుకున్నాను, దాని అవసరం ఎందుకు వచ్చింది? పనిలోకి వెళ్ళినప్పుడు తొందరగా పని చేసుకోవాలని అడవిలో ఏం చేశానంటే చూసుకోకుండా మేక మీద కాల్ వేస్తాను. ప్రమోషన్ స్టార్ట్ చేస్తానని చెప్పి సబ్స్క్రైబర్స్ కి ముందు వీడియో చేసి అప్పుడు తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాను. నేను ఎంత చెప్పానంటే తిరిగినప్పుడు మీతోటి ఫోటోలు దిగుతూ ఉంటారు, అప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉంటది? నాకు చాలా హ్యాపీగా ఉంటది. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించి ఉంటారు? అంటే ఖర్చు ఎంత అని చెప్పారు కదా, ఇప్పుడు మరి ఎంత వచ్చిందో కూడా చెప్పాలి కదా. మీ ఊర్లో వాళ్ళు సాయం గురించి మీ దగ్గర చెప్తానప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా అనిపిస్తుంది. మట్టి ఉంటాయి, గుచ్చిపోతూ ఉంటాయి, అందులోకి వెళ్ళి పని చేయడం గానీ అలా మమ్మల్ని కష్టపడి పోషించారనమాట. కానీ ఆ కాలుకి అందిపోకుండా మా అమ్మని ఒక రాణిలా కారు మీద చూసుకోవడం, ఆ పని చేయకుండా ఎవరన్నిలా చూసుకోవాలనుకుంటున్నా, అదే నా గోల్ అనమాట. ఖచ్చితంగా చేస్తాను. అది కార్లో తిప్పడం గానీ, కార్ల నుంచి రావడం గానీ ఒక పెద్ద డ్రీమ్, అది చేస్తాను ఖచ్చితంగా. హాయ్, వెల్కమ్ టు వైడి టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా బెస్ట్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అవార్డు తీసుకున్న మన ఫుడ్ ఫార్టీస్ సాయి అన్నాని పిల్లలో, లేదంటే కనుక సాయి గారు అని పిల్లలో, లేదంటే కనుక అంటే నేనైతే కనుక అన్నాని పిలుస్తాను. ఎందుకంటే మా ఇద్దరికి 2 years పరిచయం అయితే ఉంది కాబట్టి నేను అన్నాని పిలుస్తాను. కాబట్టి అన్నానే మనం పాడ్కాస్ట్ వీడియో అయితే చేద్దాం అనమాట. ముందుగా యూట్యూబ్ లో రాకముందు ఏం చేసేవాడు నువ్వు? నేను ఫస్ట్ అయితే సెంటరింగ్ పని ఇది చేసేవాను అనమాట. ఓకే, సెంటరింగ్ పని నేర్చుకునేవాడిని. నేర్చుకుంటా బాగానే నేర్చుకున్నాను. బిల్డింగ్ లెక్కి కొట్టడం కానీ, సెంటరింగ్ కానీ అది నేర్చుకుని అందులోనే జస్ట్ ఆ పని అన్ని నేర్చుకునేవాడిని. ఇంకంతే, అదే పని చేసేవాడిని నేను ఫస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ అదే ఇప్పుడు ఈ ఊరు చూస్తే చాలా చిన్న గ్రామం అన్న, చాలా చిన్న విలేజ్ ఇది. ఇంత చిన్న విలేజ్ లో అంటే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి అనే ఐడియా అసలు ఎలా వచ్చిందని నీకు? నాకు ఎలాగొచ్చిందంటే చెప్తాను. నేను స్టార్టింగ్ లో సెంటరింగ్ పని అన్నాను కదా, సెంటరింగ్ పని కాదు, నేను రైతుల దగ్గర కమతో ఉండేవాడిని. అంటే 2000కి కూడా నేను అంటే 1వ తరగతో 2వ తరగతి అనుకుంటా నేను మానేశాను, చదువు మానేశాను. మా నాన్నగారు లేకపోతే మళ్ళా 2వ తరగతి మానేసిన తర్వాత నేను రైతులకి కమతం ఉండేవాడిని అనమాట. 2000కి సంవత్సరం పాటు, సంవత్సరానికి 2000కి అలా కమతం ఉండేవాడిని. అయితే నాకు అప్పటి నుంచే ఉండేది అనమాట. అక్కడ ఎలా ఉంటదంటే ఎండలో మరిగిపోతాం, ఫుడ్ సరిగ్గా ఉండకపోతాం, క్యారేజ్ మొయ్యాలి. మనకేమో గేదెలు కాసుకోవడమే తెలుసు, పక్కన క్యారేజ్లు మొయ్యాలంటే కష్టం కదా. క్యారేజ్ అట్టుకెళ్ళివని కాదు, ఆకలి విలువ కూడా బాగా తెలుసు నాకు. అయితే నేను ఎలా ఊహించుకున్నానంటే అప్పుల్లో నేను స్టార్టింగ్ లో ఫోన్ తీసుకునేవాడిని. ఇలాగ గేదెల కాడ ఉండేటప్పుడే కమతం ఉంటా మనం ఇన్ని సంవత్సరాలకే అలా పెంచుకుంటే సాలరీ అనేది పెరిగేది. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం 2000 అనుకో, పై వచ్చే సంవత్సరం 5000 అనమాట. అలాగా 5000లో అప్పుడు ఫోన్లు గట్లేవు, ఆ ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లో నేను ఒకటే అనుకునేవాడిని అనమాట, ఏదో నేర్చుకోవాలి. యూట్యూబ్ కొన్ని ఛానల్ చూసేవాడిని అప్పుల్లో. యూట్యూబ్ 4G అని వచ్చేటప్పుడు, అదే 4G లాంచ్ అయింది కదా, కొన్ని ఛానల్ అన్ని చూసేవాడిని వచ్చినాయి. అయితే అందులో డబ్బులు సంపాదించచ్చు అని నాకు తెలిసింది అనమాట. అప్పటి నుంచి గోల్ అనమాట చేయాలని. అది ఒకటే కాదు, ఎందుకంటే మా ఊళ్ళో ఎలా అంటే ఒకళ్ళ దగ్గర పని చేయాలి, అంటే ఇంకెప్పుడు ఒకళ్ళ దగ్గరే పని చేయాలి. మా ఊళ్ళో అది నేర్చుకున్నారు. చదువు సరిగ్గా ఉండదు, నాకు ఎలాగ ఉండదో మా ఊళ్ళు కూడా అంతే. స్టార్టింగ్ నుంచి కష్టపడతా, మొత్తం మా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ అంతే, ఒకళ్ళ దగ్గర పని చేయాలి,
అలాగే బతకాలి అనుకుంటారు జీవితం, కానీ నేను అలా బతకూడదు అనుకున్నా. ఏదో డిఫరెంట్ గా ఉండాలనుకున్నా. కొంచెం వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటది, ఈ రకంగా కూడా ఎదగొచ్చని యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి అనమాట. ఓకే, మరి ఇప్పుడు అంటే ఫుడ్ వీడియోలు చేస్తున్నావు కదన్నా, ఈ ఫుడ్ వీడియోలు చేద్దామనే ఆ ఐడియా ఎందుకు వచ్చిందన్న? అంటే ఎలా వచ్చింది ఆ ఐడియా? ఐడియా ఎలా వచ్చిందంటే మామూలుగా కొన్ని చైనా వీడియోస్ వస్తాను ఎక్కువ. ఓకే, నేను అలా ఫుడ్ వీడియోస్ చేయడం ఎలా అంటే, అంతకన్నా ముందు మేము కారం వేసుకుని అన్నం తింటాం. అన్నం తినేటప్పుడు ఫోన్ అప్పుల్లో ఉండేది కదా, ఫోన్ ఉండేటప్పుడు చైనా వీడియోస్ వచ్చి వాళ్ళు జస్ట్ చికెన్ కానీ ఇవి కానీ చేసుకుని తినేవారు అనమాట. నేను అయితే తింటా, అదే మనదేమో ఇక్కడ వెళ్తా కదా కారం అన్న ముక్కలు అయిపోతే, అప్పుల్లో మన దగ్గర అంత డబ్బులు గట్టి ఉండి కాదు. అయితే అది తినేటప్పుడు ఈ వీడియోస్ చూసుకుంటే ఉండేవాడిని. అవి అలాగా చూస్తే బాగా అలవాటు అయిపోయింది వీడియోస్, ఫుడ్ వీడియోస్ చూడడం అలవాటు అయిపోయే వల్ల నేను ఏం చేశానంటే మనం కూడా చేద్దాం అనుకున్నా. అలాగే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను అనమాట, ఫుడ్ ఛానల్ మీద. ఓకే, మరి స్టార్టింగ్ లో ఫుడ్ వీడియోలు చేసేవారు కదన్నా, ఇంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నిన్ను ఎలాగా చూసుకున్నారు? అంటే ఇప్పుడు వీడియోలు చేస్తున్నావు, డబ్బులు ఖర్చు అవుతుంది దానికి, వాళ్ళ నుంచి రియాక్షన్ అలా వచ్చేది నువ్వు? ప్రస్తుతానికి అయితే నేను ఇంటికాడ నాకు ఫస్ట్ లో బాగా ఇచ్చేవాడిని డబ్బులు. నేను ఎలా అంటే నేను కౌంతం అన్నాను కదా, అక్కడ డబ్బులు అయితే నేను జస్ట్ ఫోన్ కొంటాకి మాత్రమే డబ్బులు తీసుకునేవాడిని. ఒక 50,000 సాలరీ అనుకో, అందులోని ఫోన్ కొంటాకే సాలరీ తీసుకునేవాడిని. 10,000 ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేవాడిని. అది మానేసిన తర్వాత కానించి నేను ఏం చేశానంటే పనిలోకి వెళ్ళిపోయి సెంటరింగ్ పని నేర్చుకోవాలని, అది నేర్చుకుంటా అందులో డబ్బులు ఇచ్చేవాడిని కాదు ఇంటికాడ. ఎందుకంటే నాకు ఒక గోల్ ఉంది, నేను ఎలా చేయగలను చేస్తానని నమ్మకం ఉంది. మా ఊరికి కూడా చెప్పుకుంటూ వచ్చాను, నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. దానికన్నా ముందు మ్యాన్ ని బాగా సపోర్ట్ చేయండి నాకు. ఎలా అంటే మ్యాన్ ని, ఎందుకంటే మా అమ్మని చూసుకోవడం గానీ, మా ఇంటికి కొంచెం అప్పులు ఉంటాయి కదా, అప్పులు కట్టడం గట్టా చేసేవాడు. ఆడు ఏమో ఇంటికాడ చేసుకునేవాడు, నేనేమో నాకు గోల్ ఉండేది కదా, నేను దానికి ఎటువంటి డబ్బులు అనమాట. అలా ఫుడ్ ఛానల్ అనేది రన్ చేసేవాడిని. నాకు ఇంటికాడ వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవారు. నేను మ్యాన్ ని మా అమ్మగారు సపోర్ట్ చేయకపోతే ఈ ఫుడ్ 46 ఛానల్ అనేది ఉండేది కాదు. అదేలే. అండ్ నెక్స్ట్ ఇంకో డౌట్ అని నాకు, అంటే నా డౌటే కాదు, మిగతా వాళ్ళు కొంతమంది మన ఆడియన్స్ కూడా కొంతమంది డౌట్ నీ గురించి. ఇప్పుడు ఇది కూడా చిన్న విలేజ్ అని చెప్పాను కదా ముందు చెప్పినట్లుగా, ఆ చిన్న విలేజ్ లో అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ నెట్, అసలు చెప్పాలంటే ఇక్కడ నెట్టే అసలు డేటా నెట్వర్క్ అనేది సరిగ్గా లేదు. మరి వీడియోస్ ఎలా అప్లోడ్ చేసేవాడు? అంటే ఎక్కడికి వెళ్ళి అప్లోడ్ చేసేవాడు, అసలు ఇక్కడ ఉండి అప్లోడ్ చేసేవాడు? నేను ఏం చేసేవాడిని అంటే వీడియోస్ మొత్తం చేసుకుని మొత్తం వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన వెంటనే ఈ ఏరియాలో అక్కడ సిగ్నల్ ఉండదు. ఇదే మార్వల్ ప్రాంతం అంటే ఆ సిగ్నల్ సరిగ్గా రాదు. అవును, ఇప్పుడు అసలు ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఫోన్ మాట్లాడుతాను కూడా సరిగ్గా సిగ్నల్ రాదు. ఈ ప్లేస్ లో పర్టికులర్ గా రాదు, ఎందుకంటే వెనకాల కొండ ఉంటది, దాని వల్ల ఇక్కడ సరిగ్గా సిగ్నల్ అనేది రాదు. ఒక సిగ్నల్ అంటే ఒక సిమ్కి మధ్యం అంతే. అయితే నేను ఏం చేస్తానంటే ఎడిటింగ్ అంతా అయిపోయినట్టే నేను తెలిసిందేముంది నీ దగ్గరికి వస్తాను కదా, అంటే నా దగ్గరకు వస్తాను తెలుసు, కానీ మన సబ్స్క్రైబర్స్ కి తెలియదు కదా. నేను వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నేను మన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు ఎడిటింగ్ అయ్యి చేస్తూ ఉంటారు. నేను ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్తాను. వీళ్ళ దగ్గర కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్నీ ఉంటాయి, వైఫై కూడా ఉంది. కొంచెం వీళ్ళ దగ్గరికి వెళ్ళినాక మనకి thumbnails అలాగే చేస్తారు కాబట్టి thumbnail తో పాటు వీడియో కూడా ఎక్కేద్ది, దగ్గరుండి కూడా చూసుకొచ్చని నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను అనమాట. అది ఒకటే కాదు, ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన రెస్టారెంట్లు అవి ఉంటాయి, అప్పుడప్పుడు ఒకవేళ బేగా అయిపోయింది అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని అక్కడ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడం. అదే ఇంకోటి ఏమిటంటే అన్న, ఇప్పుడు స్టార్టింగ్ లో సబ్స్క్రైబర్స్ దగ్గర అమౌంట్ తీసుకున్నావు కదన్నా, స్టార్టింగ్ లో అమౌంట్ తీసుకున్నావు కదా, అలా అంటే ఎందుకు తీసుకున్నాను, దాని అవసరం ఎందుకు వచ్చింది? అంటే మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అదే మన ఫ్యామిలీ వాళ్ళు సపోర్టింగ్ చేస్తున్నారన్నా, తర్వాత నువ్వు సెంటరింగ్ పనిలోకి వెళ్తున్నాను, ఆ డబ్బులు వస్తాయి కదా, మరి ఈ డబ్బులు సబ్స్క్రైబర్స్ దగ్గర ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే నాకు ఏమైందంటే అప్పుడు కరెక్ట్ గా నేను పనిలోకి వెళ్తున్నాను, పనిలోకి వెళ్ళినప్పుడు తొందరగా పని చేసుకోవాలని అడవిలో ఏం చేశానంటే చూసుకోకుండా మేక్ మీద కాల్ వేస్తాను. ఓకే, మేక్ మీద కాల్ వేస్తే ఏమైందంటే తుప్పెట్టిన మేక్, నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయం, యూట్యూబ్ లో కూడా ఫస్ట్ టైం ఇందులో చెప్తాం. అది తుప్పెట్టిన మేక్ మీద కాల్ వేస్తే ఏమైందంటే సెప్టిక్ అయిపోయింది నా కాల్. సెప్టిక్ అయిపోయి నేను అప్పటికి చెప్పలే, 100 రూపాయల వీడియో బైక్ వేసుకుని వెళ్ళి వీడియో చేసిన నిజానికి నా కాల్ పోలే, సెప్టిక్ అయిపోయింది కాల్ మొత్తం. అయితేనే అది తగ్గలేదు. అయితే నాకేమో పని పైకి చేయాలి, కింద అంటే మనం మేస్త్రం కదా, కింద చేస్తే వాళ్ళు ఊరుకోరు, పైకి ఎక్కారు ఖచ్చితంగా. అక్కడేమో గోడ వచ్చి 4 అంగుళాలు ఉంటది, దాని మీద ఉండి కొట్టది. ఇప్పుడు ఎక్కువ బరువు కదా, నేను దాని మీద ఆడినప్పుడు ఏమవుద్దంటే పెయిన్ ఎక్కువ వచ్చేది. అలాగే నేను 6 రోజులు పనిలోకి వెళ్ళా, తీరా చూస్తేనేమో మన సబ్స్క్రైబర్స్ 50,000 దాటేశారు అప్పటికే. నేనేమో యూట్యూబ్ లో పనిలోకి వెళ్ళిన డబ్బులు వచ్చినాయని యూట్యూబ్ లో పెడతా ఉంటాను. అప్పుల్లో మనకి నేను నిజంగా ప్రమోషన్స్ గట్టా ఏం మనకు తెలీదు. అయితే పనిలోకి వెళ్ళిన డబ్బులు యూట్యూబ్ లో పెట్టేవాడిని, ఆ డబ్బుల్లో పెడతాం వల్ల అయిపోయినాయి నా దగ్గర. ఈ కాల్ దెబ్బ వల్ల పని కూడా మానేశాను.
నాకేమో భయం వేసింది. ఉమ్, ఎందుకంటే రెగ్యులర్ గా ఒక యూట్యూబ్ ఉన్నదంటే ఖచ్చితంగా రెగ్యులర్ గా వీడియోస్ పెడతా ఉండాలి. ఉమ్, అవును రెగ్యులర్ గా పెడతా ఉండాలి. అయితే నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏం చేశాను అనుకుంటున్నాం, సబ్స్క్రైబర్స్ అడుగుదాం, ఎలాగ మన ఫ్యామిలీయే కదా, నన్ను ఫ్యామిలీ సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నారు కదా అదేలే. అని అడిగాను. అలాగే ఇచ్చారు. అలాగే ఇస్తే నేను ఏం చేయను అనుకుంటున్నాం, కరెక్ట్ గా యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ మా అమ్మకి ఇద్దరు అనుకున్నా, Okay. కానీ నేను మా ఫ్యామిలీకి ఇచ్చాను. ఎందుకంటే నాకు ఎలాగ ఇచ్చారో అదే ఫస్ట్ తిరిగి amount ఇస్తారు. యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్, ఉమ్, పనిలో నుంచి మళ్ళీ సంపాదించిన అమౌంట్ కలిపి ₹1 కూడా ఉంచుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తాను అనమాట. నాకు ఎవరైతే వేసారో వాళ్ళందరికీ. అదేలే అన్న. అంటే అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అంతలో చెప్పేసామన్నా. నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో చేయాలన్నా, లాంగ్ వీడియో చేయాలన్నా, ఇంచుమించుకు ఒక షార్ట్ వీడియో, ఫస్ట్ షార్ట్ వీడియో చూసుకున్నట్లయితే కనుక షార్ట్ వీడియోకి ఒక వీడియోకి ఎంత ఖర్చు అవుద్దన్న? అంటే ఒక వీడియో చేయాలంటే ఒక వీడియో చేయాలంటే దాదాపు ఒక ₹1000 వచ్చి ఎందుకంటే ₹1000 అవుద్ది. ₹1000 పైన అయిపోద్ది ఒక్కొక్కసారి. అంటే మాది విలేజ్ కదా, అవును. మేము ఏదన్నా తెచ్చుకోవాలన్నా సిటీకి వెళ్ళి తెచ్చుకోవాలి. అవును. కొత్త కొత్త ఐటమ్స్ వండుతూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళడానికి ఒక ₹100 పెట్రోల్ అయిపోయినా ఉమ్, మనకు కొత్త కొత్త ఐటమ్స్ కావాలంటే దానికి ఒక ₹1000 అయిపోతూ ఉంటది. అదేలే అదేలే. మరి లాంగ్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే ఇప్పుడు షార్ట్ వీడియో అనేది 1 నిమిషం మాత్రం చేస్తాం. ఇంకా లాంగ్ వీడియోస్ అయితే ఇంచుమించుగా 8 నిమిషాల పైన ఉండాలి వీడియో. ఆ లాంగ్ వీడియోకి మరి ఇప్పుడు షార్ట్ వీడియోకి ₹1000 అవుతుందంటే మరి లాంగ్ వీడియోకి ఎంత ఖర్చు పెడతా అవుతారు? లాంగ్ వీడియోస్ కి అయితే దాదాపు ఒకసారి అయితే 6000 దాకా వచ్చింది. ఓకే, ఒక వీడియోకి మనకు వచ్చింది కూడా అంత లేదు. ఆ వీడియోకి 6000 పైనకి వచ్చింది ఒక్కొక్క వీడియోకి. దాని తర్వాత వీడియోస్ కి 3000 లాంగ్ వీడియోకి అనమాట. 6000 అలా ఖర్చు అయిందంటే 6000 అలా అంటే క్యాంపింగ్ టెంట్ తీసుకున్నాం కదా, ఆ క్యాంపింగ్ టెంట్ కి 3500 గ్యాస్ మొత్తం ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకున్నాం కదా, దానికోసం అలా ఒక్కొక్క వీడియోకి 6000. మళ్ళీ పైగా మనం ప్రతి రోజు కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ వండుతూ ఉంటాం ప్రతి క్యాంప్ లోని. అలా దానికోసం 3000 దాకా లేకపోతే 6000 అవుతూ ఉంటది లాంగ్ లెంత్ వీడియోకి. అదేలేండి. నెక్స్ట్ అదే ప్రమోషన్ స్టార్ట్ అదే చేస్తున్నానని చెప్పి సబ్స్క్రైబర్స్ కి ముందు వీడియో చేసి అప్పుడు తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసి ఉన్నా. అసలు సబ్స్క్రైబర్స్ కి ఎందుకు చెప్పాలనిపించింది అని అంటే, ప్రమోషన్ స్టార్ట్ అసలు చెప్పాలంటే బయట యూట్యూబర్స్ చాలా మంది ప్రమోషన్ చేస్తున్నానని పర్టికులర్ గా సబ్స్క్రైబర్స్ చెప్పరు అసలు చెప్పాలంటే. కానీ డిఫరెంట్ గా నువ్వు చెప్పు అన్న. అసలు క్వశ్చన్ చాలా మంది డౌట్ ఉంటది, ఎందుకు చెప్పు అన్న సబ్స్క్రైబర్స్ ముందు. నేను ఎంత చెప్పానంటే, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను ఎప్పుడు వాళ్ళు మోసం చేయకూడదు. అవునులే, నేను మోసపోయినా పర్లేదు, అలా చాలా సార్లు మోసపోయాను, అది నీకు కూడా తెలుసు. అవును. అయితే ప్రమోషన్ నేను అడిగాను, ఎందుకంటే మంచి చేస్తాను చెడ్డ ఏది చేయనని మన వాళ్ళకి చెప్పుకోవాలి కదా. నన్ను నమ్మి డబ్బులు వేసారు. నన్ను నమ్మి ఒక అతను అయితే 20,000 వేసారు, ఆయన పేరు కూడా చెప్పొద్దు అన్న. 20,000 వేసాడు. అటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు మోసం చేయకూడదు. అందుకే ఈ ఛానల్ నాది అన్నకన్నా మనది అంటాను ఎప్పుడైనా సరే. కొంతమంది దాన్ని నెగిటివ్ గా కూడా చేస్తారు, అవి ఏం పట్టించుకోను నేను. ఇది ఎందుకంటే మన ఛానల్ అని చెప్పి నేను మన వాళ్ళకి ఫస్ట్ చెప్పి అప్పుడు వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను ప్రమోషన్స్ అని స్టార్ట్ చేశాను. అందులో కూడా మంచి ప్రమోషన్స్ అయితేనే నిదుక్కుంటాను, అందులో కూడా 10కి 10 సార్లు. అదేలేండి. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు వీడియోస్ పెడతారు ఉంటారు కదన్నా, వీడియోస్ పెట్టినప్పుడు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది అంటే, కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఆపేద్దా అన్న విధంగా కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. మీ రియాక్షన్ ఎలా అంటే, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఒక బ్యాడ్ కామెంట్స్ వస్తే కనుక? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బ్యాడ్ కామెంట్ వస్తుంది, పైన మంచి కామెంట్ కూడా వస్తుంది. రెండు పక్క పక్కన ఉంటాయి, రెండు తీసుకోవాలి నిజంగానే. మన వాళ్ళు చెప్తా ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ కింద వచ్చినా సరే మన వాళ్ళు చూసుకుంటారు, ఫస్ట్ కామెంట్లు పెడేస్తారు. ఫస్ట్ నాకు తెలియదు, చదువుకోలేదు కదా, వాళ్ళ కామెంట్ ముందే ఎలా అనొద్దు ఇలా అనకూడదని వాళ్ళకే చెప్తారు. అయినా సరే పెట్టినా మనం పట్టించుకో అవసరం లేదు, ఎందుకంటే మన వాళ్ళు చెప్పిన తర్వాత పట్టించుకుంటే మనం ఎదగలేము. నిజానికి ప్రతి కామెంట్ ని మనం ఒక మెట్టు కింద మార్చుకుని ఎక్కుతూనే ఉండాలి, కానీ ఆగిపోయి ఇంకో అక్కడే ఉంటాం. నెక్స్ట్ అదే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు అంటే ఎలాంటి గ్యాడ్జెట్స్ కొన్నారు? అంటే కొంతమంది కొనేసడం పెట్టేయడం అలా చేస్తూ ఉంటారు కదా, ఇప్పటి వరకు మీరు ఏమేమి గ్యాడ్జెట్స్ వాడుతున్నారో? యూట్యూబ్ లోకి ఇప్పుడు దాకా ఏమేమి వాడామంటే, ఒక స్టాండ్ అయితే ఒక అన్ని ఇచ్చాడు. ట్రైపాడ్ మొత్తం ఒక అన్ని ఇచ్చాడు, లైటింగ్ సెటప్ తో ఉంటది, అది ఇప్పటికి ఇంకా ఉంది, అదే అది వాడుతున్నాం. దాని తర్వాత మైక్ ఉంటది ఒకటి, చిన్న మైక్ స్టార్టింగ్ లో, అది తెలుగు ట్రావెలర్ అని ఇచ్చాడు అనమాట. సందీప్ అన్న నా వాయిస్ కి ఫస్ట్ ఆయన తెలుగు ట్రావెలర్ అన్న సందీప్ అన్న మైక్ ఇచ్చాడు, ఆ మైక్ వాడేవాడిని. దాని తర్వాత ఆ మైక్ వాడడం వల్ల మంచిగా గెనోరా మైక్ ఒకటి కొన్నాను, అది బాగుంటది. ఆ మైక్ ఒకటి కొన్నాను. దాని తర్వాత ఐఫోన్ ఒకటి కొన్నాను. ఐఫోన్ కూడా సబ్స్క్రైబర్స్ సాయం చేశారు, అదే ఒక అతను చెప్పాను కదా 20,000 ఐఫోన్ అంతే. ఇయే నా గ్యాజెట్స్ అనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు వీడియోస్ పెడతా ఉంటారు కదన్నా, వీక్లీ ఎన్ని వీడియోస్ పెడతారు ఇంచుమించుగా? వీక్లీ అంటే చెప్పలేను గానీ, అంటే నేను 10కి 10 సార్లు ఆలోచిస్తాను ఒక వీడియో పెట్టాలంటే. 10కి 10 సార్లు ఆలోచిస్తాను, ఎందుకంటే మనం 10కి 10 సార్లు ఆలోచించి ఒక్కొక్క వీడియో పెట్టినా
10 రోజులు ఆలోచించి ఒక వీడియో పెడితే దాని రిజల్ట్ చాలా బాగుంటది. నేను అలాగే మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎక్కువ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ క్వాంటిటీకి ప్రిఫరెన్స్ ఎవరు. అవును, అంటే ఎక్కువ వీడియోలు చేసే కన్నా వారానికి ఒక వీడియో చేసినా సరే మంచి వీడియో చేయాలన్న దాంతో మీరు చేస్తా ఉంటారు. అవును, అంతే కదా. ప్రతి ఒక్క వీడియో కూడా మంచిగా ఆలోచించి చేస్తాం, అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంటది. అంటే వారానికని కాదు, అలా పెడతానే ఉంటాను. అదే అంటే మనకి టైమింగ్ ఇంత టైమింగ్ పెట్టరు, వీడియో మంచిది ఇవ్వాలి, మంచిది అంతే. ఆడియన్స్ చూసినప్పుడు వావ్ అది చూడగానే మళ్ళీ ఇంకొక వీడియో చూసేలా ఉండాలి, అలాగైతే చేస్తాం వీడియోస్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు వీడియో పెడతా ఉంటారు కదా, ఏ టైంలో పోస్ట్ చేస్తారన్నా యూట్యూబ్ లో అయితే నేను 2 గంటల పోస్ట్ చేస్తాను. నాది అంతే పర్ఫెక్ట్ టైం అనమాట. ఆ టైంకి అందరూ రెస్ట్ తీసుకుని, అంటే ఆ టైంకే కదా ప్రతి ఒక్కరు వర్క్ లో ఉంటారు, అలా కొంచెం కష్టాల్లో కూడా ఉంటారు నిజానికి. ఆ టైంకి వీడియో పెట్టాక జస్ట్ చిన్న నవ్వేనా వద్దే, నిజంగా ఖచ్చితంగా నవ్వేనా వచ్చేలా చేస్తాం వీడియోస్, అలా అనమాట. ఓకే అన్న, వీడియో పెడతారు కదా, వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసినప్పుడు SEO చేస్తారని, అంటే SEO అంటే టైటిల్ కానీ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా పెడతారంటే ఎలా పెడతారు, మీ స్టైల్ మీరు ఎలా పెడతారు? నేనైతే SEO అయితే చేయనన్నా, ఎందుకంటే SEO ఇప్పుడైతే పని లేదు. మెయిన్ కంటెంట్ ఎవరైతే ఎంత కొత్తగా చేస్తారో అప్పుడే వీడియో వెళ్తుంది. నిజానికి నువ్వు ఎంత SEO పెట్టు, మెయిన్ ఆడియన్స్ ఏదైతే ఇష్టపడతారో, ఏదైతే చూడరో ఆ వీడియోనే చూస్తారు. కాబట్టి మన టైటిల్ ట్యాగ్స్ కానీ ఏం పెట్టక్కర్లేదు, మీరు కంటెంట్ చూపిస్తే సరిపోద్ది అంతే. మోస్ట్లీ అంతే, నేను ఎప్పుడు SEO చేయలేదు నా ఛానల్ కి. నెక్స్ట్ ఇప్పుడు మనం రీసెంట్ గా హైదరాబాద్ వెళ్ళాం, తర్వాత ఇక్కడ మనం బయట తిరుగుతూ ఉంటాం కదన్నా, తిరిగినప్పుడు మీతో ఫోటోలు దిగుతూ ఉంటారు, అప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉంటది? నాకు చాలా హ్యాపీగా ఉంటది. నాకు నిజంగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అంటే నేను ఏమనుకుంటానంటే, నిజం చెప్తున్నాను మనస్ఫూర్తిగా, మా అమ్మకే అంటే నేను డబ్బులు యూట్యూబ్ నుంచి బాగా సంపాదించాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, సొంత ఇల్లు కట్టాలి, నేను దానికోసం యూట్యూబ్ లోకి వచ్చాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ ఇంత ప్రేమ దొరుకుతుందని అసలు అనుకోలేదు. నేను దారంటే వెళ్ళినా సరే పలకరింతో ఉంటారు నన్ను. నిజంగా మా ఊర్లో కూడా అంత అలా చూడరేమో కానీ బయట మట్టి నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు, ఫోటోలు గట్టా. హైదరాబాద్ ఫుల్ హ్యాపీ నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేం ఉండదేమో నా లైఫ్ లో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫోటో దిగినప్పుడు అలా. అదేలే. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా, అంటే ఫుడ్ వీడియోలు చేద్దామన్నా, అంటే ఇప్పుడు మీకు రిలేటెడ్ గా మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్ లో వీడియోస్ ఎవరైనా కొత్త కంటెంట్ క్రియేటర్స్ వస్తే కనుక వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే వాళ్ళకి మీ తరపు నుంచి ఏం చెప్తారు? నేను నా తరపు నుంచి అయితే ఒకటి చెప్తాను, ఫుడ్ వీడియోస్ అయితే ఇప్పుడైతే కష్టం, ఎందుకంటే ఇందులో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు 10 మంది ఉన్నారు అనుకో, 10 మందిలో ఆడియన్స్ 10 మందిలో ఈ 10 మందిని చూస్ చేసుకుంటారు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని రిఫర్ చేయరు. యూట్యూబ్ ఎంత సజెస్ట్ చేసినా ఆడియన్స్ స్వైప్ చేస్తారు, ఎందుకంటే కొత్త వాళ్ళని చూస్తాకి ఇష్టపడరు. ఏ సినిమా యాక్టర్నైనా కొత్తగా వచ్చినా సరే ఇష్టపడరు, అందులో కంటెంట్ ఉంటుంది తప్ప. అందుకే ఎప్పుడైనా కొత్త వాళ్ళు క్రియేట్ చేయాలంటే ఛానల్లో కొత్త న్యూస్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే కొత్తగా ఐడియాస్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి ఛానల్ కానీ వీడియోస్ కానీ. అందులో ఏ కంటెంట్ అవన్నీ ఫుడ్ కానీ, ఫుడ్ లో మేము బ్లాగ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఇంకా డిఫరెంట్ గా కూడా చేయొచ్చు, బోల్డ్ ఉన్నాయి. ఫేస్ మనం కాపాడకుండా నేచర్ ని చూపెడతా ఫుడ్ వీడియోస్ చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ ఫుడ్ బ్లాగింగ్ లో కష్టం, నిజంగా కష్టం, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. స్టార్టింగ్ లో నేను చాలా డబ్బులు వచ్చి పెట్టాను, వాళ్ళకి వేస్ట్ అవ్వకూడదని ఈ మాట చెప్తున్నాను అంతే. అని ఇప్పటి వరకు యూట్యూబ్ లో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టుంటారన్నా? నేనా స్టార్టింగ్ లో అంటే దాదాపు ఒక 4 లక్షల దాకా పెట్టి ఉంటానేమో. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు 4 లక్షల దాకా పెట్టే ఉంటాను. ఎందుకంటే ఎలా అంటే సబ్స్క్రైబర్స్ ఇచ్చిన డబ్బులు, యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు, కొన్ని ప్రమోషన్స్ ఇచ్చిన డబ్బులు కూడా ప్రతి ఒక్కటి కూడా మంచిగా ఆడియన్స్ కి కొత్తగా చూపించాలి, కొత్త ప్లేసులకి వెళ్ళాలి, అలాగే చాలా వచ్చాయి. అలా 4 లక్షలు కూడా అందులోనే యూట్యూబ్ లోనే పెట్టేశాను. మనకి సరిగ్గా వచ్చింది కూడా ఏమి లేదు అనమాట. దాని నుంచి అదే అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారు, అంటే ఖర్చు ఎంత అని చెప్పారు కదా, ఇప్పుడు మరి ఎంత వచ్చిందో కూడా చెప్పాలి కదా. స్టార్టింగ్ నుంచి అయితే మనకి యూట్యూబ్ నుంచి నిజం చెప్తున్నానన్నా, మనకి ఎంతో రాదు యూట్యూబ్ నుంచి, ఎందుకంటే మనం రీల్స్ ఎక్కువ చేస్తాం, ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెద్దగా ఎక్కువ పెట్టాం మేము, లేట్ గా పెడతా ఉంటాం కదా. అవును. మనకి ఎంత వచ్చి ఉంటది అంటే, మనకి మంత్ కి అలా లేదన్నా ఒక 10,000 వస్తుంది అంతే యూట్యూబ్ నుంచి ఓన్లీ. ఒకవేళ వస్తే కనుక ప్రమోషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒక 10,000 ఒక 20,000 దాకా వస్తాయి ప్రమోషన్స్ అయితే నెలకి, ఈ అలా కవర్ అవుతూ ఉంటాయి అనమాట. అదే ఇంకా మొత్తానికి వీడియోస్ చేయడానికి దానికి ఇంకా అలా సరిపోతా ఉంటా. నేను పెడతానే ఉంటాను, వస్తూనే ఉంటాయి. అంటే నా గోల్ ఏంటంటే ఏదో ఒక రోజు
నా అనిమేషన్ ఎంత లేకపోతే ఎవరొకరు అంత మొత్తం మీద ఒక గోల్ అనేది ఉంది, అది కొట్టిన తర్వాత సెటిల్ అవుతాం అందుకే. దానికోసం వచ్చిన డబ్బుల్లా దీనికి పెడతానే ఉంటాను, కొత్త కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటాను అనమాట. అదేలేండి అన్న. ఇంకా అదే లాస్ట్ ఇంకా మీ అమ్మగారిని ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను, ఏమంటారు? అడిగన్నా అదేముంది నీకన్నా ఎక్కువ. సరే ఆంటీ గారు, మీరు అదే స్టార్టింగ్ లో సాయన్న ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే స్టార్టింగ్ లో అంటే ఇలాంటి మనకి ఎందుకన్నట్లుగా మీకు ఏమనిపించింది ఛానల్లో అదే స్టార్టింగ్ లో వీడియో చేద్దాం అన్నప్పుడు? నేను అంటే ఎందుకు ఎదుగుతాడు ఇటు బాగానే అన్న నమ్మకంతో చెప్పి మామూలుగా మీరు సపోర్టింగ్ చేశారంట. సపోర్టింగ్ మొన్న మరి హైదరాబాద్ వెళ్ళారు కదండి, హైదరాబాద్ వెళ్ళి అవార్డు తీసుకున్నాడు కదా సాయన్న, అప్పుడు మీకు ఏమనిపించిందండి? చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించింది. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, ఊళ్ళో మీ ఊర్లో వాళ్ళు సాయన్న గురించి మీ దగ్గర చెప్తానప్పుడు మీకు ఎలా నాకు అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. అదే మీరు స్టార్టింగ్ లో సాయం చేసినప్పుడు ఫుడ్ ఎక్కువ అదే అంటే మనకి బయట ఖర్చు పెట్టినప్పుడు డబ్బులు ఎక్కువ పెట్టేసాడు కదండి, అంటే దీంట్లో తీస్తా అంటే అలా పెట్టినప్పుడు అప్పుడు మీరు ఏమనివారు సాయన్ని? నేనేమనివ్వండి కాదు, ఏం చేసినా సరే మంచిగా చేస్తాడు అన్నట్లుగా ఎప్పుడు ఏమన్నా నిజంగా కూడా. అదేలేండి మా అమ్మ బాగా సపోర్ట్ చేస్తా నాకు. అదే అంతేలే అన్న, సపోర్టింగ్ చేశారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే కెమెరామెన్ ఎవరు అనుకున్నా నాకు వెనక్కి ఎక్కడ తర్వాత మా అమ్మే కెమెరామెన్. ఓకే ఓకే అవటిస్తారు ఇప్పుడు వద్దులే బాబు. అన్న ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన కాంచి కూడా మీ అమ్మగారు బాగా సపోర్ట్ చేశారు అన్నారు కదా, మామూలుగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సక్సెస్ అయ్యారు కానీ తర్వాత మీ అమ్మగారిని ఎలా చూద్దాం అనుకుంటున్నారన్న? మా అమ్మగారు అయితే నా కోసం చిన్నప్పుడు జోళ్ళు కూడా లేకుండా మట్టి ఉంటాయి గుచ్చిపోతూ ఉంటాయి, అందులోకి వెళ్ళి పని చేయడం గాని అలా మమ్మల్ని కష్టపడి పోషించారనమాట. కానీ ఆ కాల్కి అందిపోకుండా మా అమ్మని ఒక రాణిలా కారు మీద చూసుకోవడం, నాకు డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచి. మా అమ్మని కార్ లో చూసుకోవడం, అసలు పని అంటే ఏం చేయకూడదు, మా అమ్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, ఇంటి దగ్గర ఏదో చేస్తూనే ఉంటది. ఆ పని చేయకుండా ఎవరన్నిలా చూసుకోవాలనుకుంటున్నా, అదే నాకు గోల్ అనమాట. ఖచ్చితంగా చేస్తాను అది, కార్ లో తిప్పడం గానీ కార్ నుంచి రావడం గానీ ఒక పెద్ద డ్రీమ్, అది చేస్తాను ఖచ్చితంగా. ఓకే థ్యాంక్స్ అన్న. అంటే అంటే ఇప్పటి వరకు మీకు ఇసుక లేకుండా నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా బాగా చెప్పారు, అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బాగా చెప్పారు. సో చాలా థ్యాంక్స్ అన్న. మీరు అంత దూరం నుంచి నా కోసం వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు అనుకోలేదు, నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మీ ఛానల్ లో ఫస్ట్ వీడియో నాకు ఇంకా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ మన పోడ్కాస్ట్ వీడియో మన ఫుడ్ ఫారెస్ట్ సాయం తోటి వీడియో చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తన పడిన కష్టాలు, తనకున్న ఎక్స్పీరియన్స్, తనతోటి అంటే తన సక్సెస్ స్టోరీ కూడా మొత్తం అంతా మనతోటి అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఫ్యూచర్ లో చాలా మంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అయితే కనుక మన ఇలాంటి పాడ్కాస్ట్ వీడియోస్ ద్వారా నేను మీకైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అండ్ చాలా పాడ్కాస్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు YT Tech Talks.